హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ అనుష. సో వీఆర్ బ్యాక్ విత్ న్యూ వండర్ఫుల్ వీడియో అండి. చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఏంటంటే అందరికీ బెల్లీ ఫ్యాట్ అనేది కామన్ అయిపోయిందండి. అసలు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా చిన్న పిల్లలుగా టీనేజర్స్కి కూడా బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు కదా. సో వాళ్ళ కోసమే ఒక సింపుల్ యోగా టెక్నిక్స్ ద్వారా మీ ముందుకు వచ్చేసాము. అవేంటో వివరించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. మరి మీ సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం పట్టుకొచ్చారు ఈరోజు? నేనా బెల్లీ ఫ్యాట్. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే కామన్ ప్రాబ్లం కాబట్టి ఇది అందరికీ యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లంతోనే మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు మనం ఎలాంటి యోగా ఆసనాలు వేస్తున్నాము, ఎవరెవరు వేయచ్చు ఎవరెవరు వేయకూడదు అది కూడా చెప్పాలి మీరు. తప్పకుండా. సో మనకేంటంటే స్టమక్ అందరికీ పెరుగుతుందమ్మా. ఈ స్టమక్ని తగ్గించుకోవడానికి రకరకాల ఆసనాలు ఉన్నాయి, అందరికీ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బయట జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే బయట బిర్యానీలు కానీ, అదే చెప్తున్నాను. నేనేంటంటే బ్రేక్ఫాస్ట్ నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుంది, నేను 11:30కో 12 లంచ్ చేస్తాను డైరెక్ట్. ఇక్కడ ఏమవుతుంది, గ్యాస్ ఫామ్ అవుతుందని అంటారు. నా బాడీకి ఇంకా గ్యాస్ అంటే నా ఇంకా అలవాటు అవ్వలే. తర్వాత ప్రాక్టీస్ లేదు, నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు 12 years నుంచి నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లా, నా గ్యాస్ ఫామ్ అవ్వట్లేదు. చాలామంది ఏంటంటే గ్యాప్ ఇస్తే డాక్టర్లు ఏమంటారు గ్యాస్ ఫామ్ అవుతుందంటే నా గ్యాస్ ఫామ్ అవ్వట్లా, కానీ ప్రాక్టీస్ చేయట్లా. నేను గనక కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు రాసి పెట్టుకున్న 30 రోజుల్లో మీరు అసలు కనిపించదు పొట్ట. చేయాలి, కానీ మీ ఇన్స్ట్రక్టర్స్ అయిన తర్వాత కలవదమ్మా. ఇప్పుడు ఒక 20,000 30,000 మీరు నాకు శాలరీ ఇస్తున్నారు, మీతో పాటు మీకు కరెక్షన్ చేయడానికి మిమ్మల్ని పట్టుకొని కొంచెం సంథింగ్ మీకు పర్సనల్ రిటర్న్ అంటే ఎలా ఉంటాం? మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో దగ్గరుండి చేయించుకోవాలి. కానీ మీతో పాటు నేను కూడా చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఆయన పైన కాన్సన్ట్రేషన్ చేయలేం. కాబట్టి ఏంటంటే అలా ప్రాక్టీస్ తగ్గిపోతుంది. 11:30కో 12కో వస్తాం, ఆకలి మీద తినేసి పడుకుంటాం. మెయిన్ మిస్టేక్ అదే, మేము చేస్తున్న మిస్టేక్ అదే, చాలామంది చేసే మిస్టేక్ కూడా అదే. తినగానే పడుకుంటాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ మాది 4 o'clock ఉంటుంది, 11:30కో 12కో వెళ్తాం. తినగానే నిద్ర వచ్చేస్తుంది, హ్యాపీగా నిద్రపోతాం, చాలా బాగా నిద్రపోతాం. చూస్తే పొట్ట ఎక్కడ తగ్గింది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock 5 o'clock అంటే తిన్న తర్వాత చేయబుద్ది కదా, అంటే ఇంట్రెస్ట్ రాదు. ఏదైనా బయటకు వెళ్ళిపోయినా లేక వర్క్ లో బిజీ అయిపోయి ఇది అవుతుంది, సేమ్ అదే అవుతుంది. కాకపోతే నేను ఏమంటానంటే యోగా ఇన్స్ట్రక్టర్ కంటే యోగా సాధకులే ఆరోగ్యవంతులు. వీళ్ళు అనుకుంటారు ఏంటంటే యోగా టీచర్లకి ఏ జబ్బులు రావు, యోగా టీచర్లు ఏం చేయరని వీళ్ళ అపోహ. కానీ యోగా టీచర్లకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓపెన్గా చెప్తున్నా. అది ఇంకా వేరే యోగా టీచర్స్కి మెయింటైన్ చేయకపోతే వాడు మెయింటైన్ చేయలేదని మేము మమ్మల్ని కూడా అలా కలిపేస్తానని అనుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు చెప్పుకొని నేను చెప్పుకుంటాను. నా ఎక్స్ప్రెషన్ నా గురించి చెప్పుకుంటున్నాను. కాబట్టి స్టమక్ తగ్గించుకోవడానికి చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. మీరు చూడండి, మీతో నేను ఇప్పుడు చేపిస్తాను కదా, వాళ్ళకి చెప్తున్నాను 30 రోజులు టైం అండి. 30 days లో మీ బెల్లీ ఫ్యాట్ మొత్తం. అది కూడా రిపిటేషను 3 times చేయాలి. 1 minute అంటే 3 minutes కాల వ్యవధి ఇస్తాను. ఎవ్రీడే 9 minutes. అదే ఇప్పుడు ఏదైతే మనం చెప్తామో అదే ప్రత్యేకించి అదే చేయమనండి. 30 daysలో వాళ్ళు మెజర్మెంట్ టేప్ పెట్టుకోమనండి, మెజర్మెంట్ రాసుకోమని చెప్పండి. లోయర్ స్టమక్, మిడిల్ స్టమక్, అప్పర్ స్టమక్ ఛాలెంజ్. ఓకేనా? ఇప్పుడు మనం ఆసనం ఎలా వేయాలో చూపిద్దాం. ఇంకొకటి, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ ఇష్యూ ఉన్నవాళ్ళు, న్యూట్రస్ ఇష్యూ ఉన్నవాళ్ళు, జెంట్స్ అండ్ బోత్ ఆర్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదు. ఓకేనా? మిగతా వాళ్ళందరూ హెల్దీగా ఉన్నవాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు, అసలు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. ముందుగా నేను చేసి చూపిస్తాను, చూడండి. ప్రశాంతంగా పడుకోండి ఫస్ట్. అంటే పడుకోండి అంటే చేతుల పైన, మోచేతుల పైన. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నేను స్టమక్ నేను అబ్జర్వేషన్ చేస్తాను, చూడండి. లెగ్ పైన లెగ్ తీసుకున్నాను, ఈ మోచేతులు నేను సపోర్ట్ తీసుకొని ఈ బొటన వేలు ఏదైతే ఉందో నుదుటి భోగం వరకు నేను తీసుకొస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చాను, ఇలా హోల్డింగ్ చేయండి. ఒక 10 seconds డిస్టెన్స్ చెప్పండి. ఇక్కడ చూడండి, వైబ్రేషన్స్ చూడండి, కనిపిస్తుందా వైబ్రేషన్? రిలాక్స్. ఓకేనా? వైబ్రేషన్ కౌంట్ చేయాలని అవసరం లేదు, వైబ్రేషన్ చూపించండి, కౌంట్ చేయాలి. నేను కౌంట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం కాదు. మళ్ళీ నెక్స్ట్ లెగ్తో చెప్తాను, చూడండి. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ లెగ్ తీసుకున్నాను, ఓకే. మళ్ళీ కొంచెం శ్వాస నార్మల్గా ఉంచుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10. 10కి వైబ్రేషన్ వచ్చింది కదా. ఈ వైబ్రేషన్స్ కోసం చాలామంది లక్షల రూపాయలు తగిలేస్తున్నారు. మీ శరీరంలో ఉన్నటువంటి వెయిట్ని మీరు లేపుకోగలిగితే మీరు బయటికి వెళ్ళి వైబ్రేషన్స్ మిషన్స్ పెట్టుకొని, కొన్ని సెంటర్స్ చెప్పకూడదు, కొన్ని సెంటర్లకు వెళ్ళిపోయి ప్యాకేజీలు లక్షల్లో ఇస్తున్నారు వీళ్ళు. ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని ఇంటికి పిలిచి ఒక 15,000 20,000 ఛార్జ్ ఇవ్వడానికి యోగా నుంచి ఎక్కడి నుంచో వస్తుంటారు పాపం. 10 kilometers నుంచి రావచ్చు, 15 kilometers నుంచి రావచ్చు, 30 kilometers నుంచి రావచ్చు. ఎందుకంటే వాళ్ళ నీడ్ని బట్టి పాపం
వాళ్ళు వస్తే వీళ్ళకి 15,000 20,000 ఛార్జ్ చేస్తే అమ్మో యోగా వాళ్ళకి ఎంత ఇవ్వాలా అంటారు. ఇది జరిగేది ఇది. కానీ ఇక్కడ ఏంటి, ప్రతిరోజు వచ్చి 1 అవర్ మీ దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి మీకు కంపల్సరీ చేపిస్తున్నారు అంటే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది మీకు. అది మనకు అవసరం లేదు. వీళ్ళు వెళ్ళంగానే మిషన్లో పెడితే ₹1,00,000 ఇచ్చేస్తారు వీళ్ళకి. మీరు ఒకసారి మీరు చేసి చెప్పండి, ఇప్పుడు ఒకసారి మీరు చేయండి, ఎంత ఎఫెక్ట్ ఉందో మీ మాటలో చెప్పండి. ఎస్, ఇప్పుడు అనుష గారు ఇప్పుడు చక్కగా మనకి ఇప్పుడు విశ్రాంతి స్థితిలో ఉన్నారు. దీన్ని కూడా చాలా మంది మా వాళ్ళు శవాసనం అంటారు. మేము దాన్ని శవాసనం, అనుష దీన్ని శవాసనం, మీకు ఇష్టమైన ఆసనం శవాసనం అని చాలా మంది అంటారు. శవాసనకి నేను అతీతంగా నేను అన్ను విశ్రాంతి ఆసన లేదంటే అమృత తుల్యాసన. చక్కగా మనం ఏంటంటే ఎప్పుడైనా సరే నిద్ర వ్యవస్థలో ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే మనం చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి దీన్ని అమృత తుల్యాసన అనాలి. ఓకే, డన్. అనుష ఇప్పుడు నీ బొటన వేలు పైన హీల్ పెట్టమ్మా. ఇప్పుడు కొంచెం హెడ్అప్ చేయండి, కొంచెం పైకి లేపండి. మోచేతుల పైన ఉండండి, మీరు మోచేతుల పైన నా అక్కడ ఉండండి. ఇప్పుడు మీ నుదుటి భాగం వరకు కాలు లేపండి. ఎస్, అక్కడ 10 సెకండ్స్ ఉండండి. 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు కొంచెం ఫీల్ అవ్వండి, అక్కడ కంప్లీట్గా ఫీల్ అవ్వండి. మాకంటే మీరు బాగా చెప్పగలుగుతారు కాబట్టి మీకు ఎక్కడ అసలు వైబ్రేషన్ అయింది చెప్పండి. అదర్ సైడ్ లెగ్ తీసుకోండి, కరెక్ట్. మళ్ళీ ఎల్బో పైన రండి. ఎస్, లిఫ్ట్, కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. టర్న్ రైట్ సైడ్, సిట్ డౌన్. ఈ అప్పర్ బెల్లీ ఫ్యాట్ మీద చాలా ఫోకస్ అయింది. అబ్డామినల్ మజిల్స్ దగ్గర చాలా వైబ్రేషన్ కనిపించింది. ఓన్లీ మనం 10 కౌంట్ చేసినందుకే వైబ్రేషన్ మనం ఫీల్ అవుతున్నాం. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇది నౌకాసనం అంటారు కదా, నౌకాసనం వేరియేషన్ అన్నమాట. లేదా ఉత్తానాసన అనుకోండి, కాళ్ళు పైకి లేపేదాన్ని ఉత్తాన పాదాసన అంటారు కదా. మొత్తం అంటే ఉత్తాన అంటే మొత్తం, జస్ట్ కొంచెం ఉత్తానాసన అనుకోండి. ఎగ్జాక్ట్లీ, నిజంగా నేనే ఫీల్ అవుతున్నాను, నేనే లైవ్ ఎక్స్పీరియన్స్. ఒక 10 కౌంట్ చేసినందుకే ఇంత వైబ్రేషన్ ఉందంటే ఇది కనుక గురుగారు చెప్పినట్టు 3 మినిట్స్ అలా ఎక్కువసేపు మీరు కౌంటింగ్ తో చేసుకుంటే 30 సెకండ్స్ ఈచ్ పోస్ట్ చేస్తే మీరు ఓకే 30 సెకండ్స్ ఇంటూ 10 టైమ్స్ అనుకోండి, అంత అవుతుంది. అప్పుడు 3 మినిట్స్ అవుతుంది. ఎస్, 3 మినిట్స్ ఒక్కసారి చేసిన తర్వాత అలా 3 టైమ్స్ చేయాలి పర్ డే, అంటే 9 మినిట్స్. అది ఎవరికి ప్రత్యేకించి లోయర్ స్టమక్ ఉన్న వాళ్ళు, మిడిల్ అంటే స్టమక్ ఉన్న వాళ్ళు, బెల్లీ స్టమక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతిరోజు తప్పకుండా ఈ వ్యాయామం 10 నిమిషాలు చేయాలి. అంతేగాని 1 నిమిషం ఒకసారో 2 సార్లు చేసి తగ్గలేదు అంటే మనం బాధ్యులం. ఎగ్జాక్ట్. ఏంటంటే యూజువల్గా మనం నెక్ రొటేషన్స్ చేస్తాము, హ్యాండ్స్ మనం కదులుతూ ఉంటాం, కాళ్ళు కానీ మన విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ కదల్చమన్నమాట. సో ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫోకస్ చేస్తే బెల్లీ రీజన్లో ఫ్యాట్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. నేనే ఎక్స్పీరియన్స్ అయ్యాను, మీరు తప్పకుండా చేయండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు సార్, నిజంగా ఇది చాలా యూస్ఫుల్లే, ప్రతి ఒక్కరు చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీకే పొట్టుంది కదా, మీరేం చెప్తారు అని కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సార్ చెప్పారు కదా, క్లారిఫికేషన్ ఇచ్చారు కదా. సో అదే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి డౌట్స్ వస్తాయండి, ఎందుకంటే మీ వీడియో ద్వారా నేను చెప్తున్నాను. చెప్పండి. ఎందుకంటే అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే ఇక్కడ యోగా టీచర్లు అనగానే వాళ్ళకు ఒక మంచి, అసలు చూడంగానే మంచి గుడ్ లుక్ అదంతా ఉంటుంది, నిజంగా ఉండాలి. కానీ మా వల్ల కావట్లేదని మేము ఒప్పుకుంటున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవచ్చు, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సాధ్యమయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, బొట్లు పెట్టుకొని ఒక చక్కగా మంచి డ్రెస్ వేసుకొని వేరే ఉన్నారు, వాళ్ళు కష్టపడరు. ఆ ప్రాసెస్ వేరే అమ్మ. సో దానికి విలువ కూడా ఎక్కువ ఉంది. ఏదో చక్కగా ఆ అవతారాలు వేరే. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఓన్లీ ఇన్స్ట్రక్టర్స్ మాత్రమే. యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు, ఏదో ఒక సమస్యతో సఫర్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ ఈ సిటీలో బతికే వాళ్ళందరూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంతకుముందు చెప్పాను మీకు, పరిగెడుతూనే ఉండాలి. సో కాబట్టి ఈ పొల్యూషన్ తట్టుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఉండదు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ తినలేము. ఒకవేళ తినాల్సి వస్తే తిన్నా కానీ మాకు ఎఫెక్ట్స్ వస్తాయి కదా, మేమెంత హెల్తీగా ఉంటాం. కాకపోతే టచ్ వుడ్ మాకేంటంటే మేము ఇప్పటివరకు హెల్తీగానే ఉన్నాం. అదే మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ అది ఒప్పుకోరు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే హెల్తీగా లేవనుకుంటారు, కానీ 100% హెల్తీగా ఉన్నాం. మీరే హెల్తీగా లేరు ఒప్పుకుంటున్నారు అంటారు మళ్ళీ. సో అందుకే నేను చెప్తానంటే ఇప్పటి వరకు నాకు మైగ్రేన్ కానీ, సైనస్ కానీ, కోల్డ్స్ కానీ, ఫీవర్స్ కానీ ఇటువంటి ఏమి రావు. నాకే కదా నా గురుగారు 96 ఏళ్ళు వచ్చినా మీకు తెలుసు ఆ విషయం. ఆయన కూడా ట్యాబ్లెట్ యూజ్ చేయడు. ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి టచ్ కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా యోగాసనాలలో ప్రాణాయామాలు ఆ సత్తా ఉంది. నేను చెప్పింది కాదు, ఇది మన సాంప్రదాయమే చెప్పింది, హైందవ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించడం లేదు కాబట్టి మనం ఇవన్నీ తీసుకొచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.